మరి రేవంత్ రెడ్డి గారి 2.5 సంవత్సరాల పరిపాలన గురించి మీరేమని మాట్లాడతారు? ఒక నిరుద్యోగ యువకునిగా. ఆయన ఇవాళ హిట్లర్ అని చెప్పుకుంటున్నాడు. ఆ రోజే చెప్పినాం, హిట్లర్ను మించిన నియంత అని చెప్పినాం. డిసెంబర్ 31కి చెప్పినాం. రేవంత్ రెడ్డిలో ఉన్నటువంటిది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కాదు, ఇది పావులా కాంగ్రెస్ అని కొన్ని నామకరణాలు చేసినటువంటి వాళ్ళం, ఆదిలోనే చేసినటువంటి వాళ్ళం. ఈరోజు అన్నింటిని ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గురించి ఇంకేం చెప్పాలి చెప్పు? ఇవాళ క్యాబినెట్లో మీ సెక్రటరీ లేకుండా, ప్రిన్సిపల్ సెక్రటరీ లేకుండా, ఆ తర్వాత సిఎస్ లేకుండా, ఎవరు లేకుండా ఈరోజు క్యాబినెట్ మీటింగ్ జరుపుకునే స్థాయికి వచ్చిండంటే ఎందుకు వచ్చిండు? ఏమిటికి వచ్చిండు? వాళ్ళు గీకులు కాదు, ఈయన కమిషన్లు ఇవ్వన్నోనికి ఇవ్వట్లేదు అని. ఎవరి కమిషన్ ఎడిపోయింది? కొండలరెడ్డి కమిషన్ ఎడిపోయింది. తిరుపతి రెడ్డి కమిషను, రేవంత్ రెడ్డి కమిషన్. కొండలరెడ్డి, తిరుపతి రెడ్డి, రేవంత్ రెడ్డి కమిషన్. ఈ కమిషన్లు బయటకు వస్తున్నాయి, అధికారుల మీద ఒత్తిడి చేస్తున్నాయనే ఉద్దేశంతో అధికారులను వాళ్ళ మీద బట్టగాల్చి నిందేసి వాళ్ళని రానియకుండా చేసుకొని వీళ్ళు గూళ్ళు పూట అని చేసుకొని మన క్యాబినెట్ మీటింగ్ జరుపుకుంటున్నారు. అది కదా కావాల్సింది. మేము ఒకటే అడుగుతున్నాం, బాజాప్తా అడుగుతున్నాం. ఎస్ఐ పీసీలలో 20,000 ఉన్నాయి, ఇవ్వాల్సిందే. ఆ రోజు ఆ ప్రభుత్వం నోటిఫై చేసిపోయింది, మేము ఇస్తామని చెప్పి ఎందుకు దాచుకుంటున్నావు? 2022లో నోటిఫికేషన్ అంటే ఎప్పటికీ పోస్టులను వాళ్ళు కన్సిడర్ చేస్తారు? 21 కన్సిడర్ చేస్తారు. 21, 22, 23, 24, 25, 26 4 సంవత్సరాల వేకెన్సీస్ ఎటువైనాయి? అవునా కాదా?